సాగునీరిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే పంటలేసుకుని రైతులు ఆగమయ్యారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా రైతులకు సాగునీరివ్వండని ఎండుతున్న పంటలను కాపాడాలని వేడుకున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్నగారకుంట తండా వద్ద ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో ఎండిన పంటలను చూసి ఆయన చలించారు. తండా వద్ద ఎండిన వరి చేనును వేస్తున్న గొర్రెలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఎండిన పంటలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాపమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసి నష్టపోయామని రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ ఆన్ చేస్తే పంటలన్నీ పండుతాయని, కాళేశ్వరం తమ చేతికిస్తే 3 రోజుల్లో చివరి ఎకరం వరకు నీళ్లు పారిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. నీళ్ళు ఎండి రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతు చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని.